అక్వేరియం ప్యారడైజ్ ఫైనల్లీ ఎప్పటి నుంచో అనుకుంటూ మా పాప బర్త్డే రోజు అక్వేరియం ప్యారడైజ్కి వచ్చాం. ఎంట్రన్స్లో పైన చాలా పెద్ద ఆక్టోపస్ని డిజైన్ చేశారు. టచ్ చేస్తావా అంటే అమ్మో నాకు భయం అని హ్యాక్ చేసింది పాప. హాయ్ హాయ్, అది మా అక్క అండ్ బావ. సో మేము 2 ఫ్యామిలీస్ కలిసి వచ్చాం. ఇద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేస్తారని ఇలా ప్లాన్ చేసాం. అసలు ఎంటర్ అయిన తర్వాత అక్వేరియంలో ఫిషెస్ చూసిన వెంటనే కిడ్స్ అసలు ఎంత ఎగ్జైట్ అయ్యారంటే ఇంకా మా పాప అయితే అమ్మా ఎంత పెద్ద ఫిష్, అమ్మ మౌత్ చూడు ఎలా అంటుందో అని చెప్పి ఫిష్ మౌత్ని ఇమిటేట్ చేసి చూపించింది. సో క్యూట్. ఇంకా మా కన్నయ్య అయితే ఛాన్స్ దొరికితే 4 ఫిష్ల్ని జోబులు వేసుకొని రావాలి అన్నంత ఎగ్జైట్ అయిపోయాడు. నేను ఈ అక్వేరియం ప్యారడైజ్ని కాంటాక్ట్ చేసినప్పుడు డీటెయిల్స్ కోసం వాళ్ళు ఏం చెప్పారంటే మెర్మైడ్ షో అనేది 10 minutes ఉంటుంది అండ్ దట్ పర్టికులర్ టైం. సో మీరు ఇక్కడికి 1 hour ముందు రీచ్ అయితే మొత్తం అంతా ఒక 1 hour టైం పడుతుంది చూసేకి. ఆ తర్వాత ఆన్ టైంలో మీరు మెర్మైడ్ షోని మిస్ కాకుండా చూసుకోగలరు అని చెప్పారు. సో నేనేమనుకున్నానంటే 1 hour ఆరాంగా సరిపోతుందిలే టైం అని అనుకున్నాను. కానీ అసలు 1 hour ఎలా గడిచిపోయిందో కూడా తెలియనంత ఫాస్ట్గా అయిపోయింది. బికాస్ అంత ఎంగేజింగ్గా ఉంది. అసలు ఎవ్రీ స్పాట్, ఎవ్రీ కార్నర్, ఎవ్రీ అక్వేరియం వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అంటే అది రకరకాల ఫిషెస్ అండ్ సీనరీస్ అండ్ వన్ మోర్ థింగ్, ది బెస్ట్ థింగ్ ఏంటంటే చాలా హైజీన్గా ఉందండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా హ్యాపీగా వెళ్ళి చూసి రావచ్చు, అంత నీట్గా మెయింటైన్ చేశారు. ఈ ఫిష్ చూసారా చాలా డిఫరెంట్గా ఎవరో ముగ్గు సాగదీసినట్లుగా ఉంది. కిడ్స్కి అసలు మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదండి, ఎంత బాగా ఎక్స్ప్లోర్ చేస్తారంటే మా పాప అయితే అక్కడ ఫిష్ని ఆడిస్తుంది అనమాట. ఫింగర్ని అటు ఇటు మూవ్ చేస్తే ఫిష్ మూవ్ అవుతుంది. సో తను అలా ఎంజాయ్ చేస్తుంది అనమాట మధ్య మధ్యలో ఫిషెస్తో. ఈ ఫిష్ నిద్రపోతుంది అనుకుంటా, అసలు కదలట్లేదు. వాళ్ళ డాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఒక్కొక్క అక్వేరియంలో ఒక ఆర్కిటెక్చర్ ఉంది కదా, సో ఎలా ఉంది, ఎలా ఫిషెస్ మూవ్ అవుతున్నాయి, లోపలికి వెళ్ళి బయటికి ఎలా వస్తున్నాయి అవన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంకా మా పాపకైతే మయా ఏదో కొత్త దానికి వెళ్ళాడు చూశాడు అని చెప్పి మయా దగ్గరికి వెళ్దామని అడిగి మరీ వెళ్తుంది. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ స్పాట్ అండి ఆ అక్వేరియం ప్యారడైజ్లో. ఇది నిజంగానే ఒక మినీ సీ వరల్డ్, నిజంగానే ఒక ప్యారడైజ్. నాకైతే అంత ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చింది ఇది చూస్తానే. అలా ఒక వాటర్ ఫాల్ అండ్ గ్రీనరీ, ఆ మధ్యలో ఒక మెర్మైడ్ ఐడల్. బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ స్పాట్ అయితే మిస్ అవ్వద్దు. నేను ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, సో తప్పకుండా చూడండి. ఇదొక రేడియం సెటప్, రిస్ట్రిక్టెడ్ ఏరియా, సో లోపలికి ఎవరిని వెళ్ళనివ్వలేదు. సర్టెన్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పారు. కానీ కిడ్స్కి అదంతా తెలియదు కదా. డింగ్ అని మా పాప వెళ్ళింది, వెంటనే వెనక్కి పంపించేశారు. అండ్ ఈ స్పాట్ చూసారా, చూడగానే మీకు ఏమనిపించింది? గ్లాస్ వాటర్ ట్యాంక్స్ లాగే ఉన్నాయి కదా. సో అందులో ఉన్నది ఏంటంటే జెల్లీ ఫిషెస్. నేను క్లోజ్గా జెల్లీ ఫిష్ని చూపించడం మిస్ అయ్యాను, బికాజ్ మెర్మైడ్ షో మిస్ అవుతామేమో, టైం అయిపోతుందేమో అన్న హర్రీతో నేను ఫాస్ట్గా మూవ్ అయిపోయాను. ఇక్కడ చూసారా, మీకు స్టార్ షేప్లో ఒకటి కనిపిస్తుంది, అది రియల్ స్టార్ ఫిష్. నేనైతే ఫస్ట్ టైం స్టార్ ఫిష్, జెల్లీ ఫిష్ అండ్ ఇన్ని రకాల ఫిషెస్ చూడడం అయితే ఫస్ట్ టైం. అండ్ ఈ స్పాట్ అనేది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది అక్వేరియం కేవ్ అనొచ్చు. మొత్తం అంతా అక్వేరియం మధ్యలో మనం నడుస్తూ వెళ్ళొచ్చు. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. అసలు కిడ్స్ అయితే ఫస్ట్ ఎంటర్ అవుతానే చూసి షాక్ అయ్యారు. అండ్ ఫైనల్లీ మెర్మైడ్ షోకి వచ్చేసాం.
Hi, this is our beautiful mermaid. So let's walk. మన కిడ్స్ హ్యాపీనెస్ కన్నా ఇంకేం కావాలి చెప్పండి మనకి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇద్దరు కిడ్స్ బాగా ఎంజాయ్ చేశారు, ఎక్స్ప్లోర్ చేశారు డిఫరెంట్ థింగ్స్ని. మేము వెళ్ళింది వీకెండ్ కదా, అసలు ఆ క్రౌడ్లో క్లియర్గా చూడగలమా లేదా అనుకున్నాం, కానీ చాలా దగ్గరగా వెళ్ళి ఇంటరాక్ట్ కూడా అవ్వగలిగాం. షో తర్వాత అలా హాయ్ చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి అండ్ ఫైనల్గా పాప బాయ్ చెప్పింది కూడా మెర్మైడ్ వెళ్తుంటే. సో అలా మెర్మైడ్ షో అయిపోయిన తర్వాత ఇంకా ఎగ్జిట్ వస్తుందండి. కిడ్స్ ఇద్దరు కొంచెం సేపు బయట అలా ఆడుకుంటూ తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ఫైనల్లీ ద డే హ్యాస్ ఫిల్డ్ విత్ మెనీ థింగ్స్. అంటే మా పాప బర్త్డే అనేది మాకు చాలా స్పెషల్ డే కదా. మార్నింగ్ సాంగ్ రిలీజ్, కేక్ కటింగ్, దెన్ ఇలా అక్వేరియం ప్యారడైస్ ఎప్పటి నుంచో రిధి అడుగుతున్న ప్లేస్ అండి ఇది. మెర్మైడ్ని రియల్గా చూడాలి అని తను టీవీలో చూసిన తర్వాత అడుగుతూ ఉంది. సో డైరెక్ట్గా చూపించగలిగాం ఆ రోజు. మా చిట్టిదైతే నాకు మెర్మైడ్ కావాలి అని బయటకు వచ్చిన తర్వాత కొంచెం సేపు గోల చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. లెట్స్ వెయిట్ ఫర్ వన్ మోర్ వీడియో అంటిల్ ద నెక్స్ట్ వీకెండ్.